ఒకసారి ఆ వచనం చదువుతున్నాను వినండి. ఆదికాండము 19వ అధ్యాయము 8వ వచనం. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఏమన్నాడు? 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించేస్తాను. మీ మనసు ఏమనిపెత్తుందో అది చేయండి. అందుకే ఈయన్ని పనికిమాలి ఎదవన్నాను నేను. ఈ కొజ్జన కొడుకు ఏమంటున్నాడు? నా కూతుళ్ళని పంపిస్తాను, నా కూతుళ్ళతో మీరు సెక్స్ చేయండి అంటున్నాడు. మనకండి ఇలాంటి ఎదవలంతా కూడా ఈ పుస్తకంలోనే కనపడతారు. ఇంకా ముందు చాలా మంది ఎదవలు కనపడతారు. ఆ ఎదవలందరినీ చూపించాను. ఈ పుస్తకంలో ఎలాంటి ఎదవలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు చూస్తారు. జాగ్రత్తగా మీరు నా యొక్క వీడియోని ఫాలో అవుతూ ఉంటే. అయితే ఈ లోతు ఆ 2 దేవదూతలో లోతు ఇంటికి వెళ్ళడం ఎవరు చూశారంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనం అంతా చూశారు. చూసి లోతు ఇంటికి వచ్చేసారు. లోతు ఇంటికి వచ్చేసి, ఈ రాత్రి నీ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని బయటికి పంపించు, వాళ్ళతో మేము సెక్స్ చేయాలని అంటున్నారనమాట. పిల్లలతో సుద్దా కూడా అంటున్నారనమాట. అంటుంటే ఈ లోతు ఏమంటున్నాడు? అలా కాదు అయ్యలారా, మీరు వాళ్ళని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అవసరమైతే నాకు ఒక 2 కూతుళ్ళు ఉన్నారు, పురుషుని ఎరగని కూతుళ్ళు 2 ఉన్నారు, వాళ్ళిద్దరినీ కూడా మీ దగ్గరికి పంపిస్తాను, మీరు ఎలా కావాలితే అలా చేయండి అని అంటున్నాడు. ఎవరో? లోతు. ఎంత ఎదవండి, ఎంత పనికిమాలిన ఎదవా లోతుగాడు. కూతుళ్ళని పంపిస్తానంటున్నాడు. ఏ కన్న తండ్రి అయినా కన్న బిడ్డల వైపు చూసాడనుకోండి, కత్తిచ్చుకుని నరికేయాలనుకుంటాడు. కానీ ఈ కొజ్జానా కొడుకు, ఈ లోతుగాడు ఏం చేస్తున్నాడు? నా కూతుళ్ళని పంపిస్తాను, మీరు రేపు చేస్తారో ఏం చేస్తారో మొత్తానికి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి అంటున్నాడండి ఈ పనికిమాలిన ఎదవా సన్నాసి. బైబుల్ అనం మనం దీన్ని. బొక్కడా బైబుల్, లంజల పుస్తకం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.